దేవుని చిన్న మాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఈ వాక్యం నిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెనని ఆలోచింతము. ప్రియ దేవుని బిడ్డలారా, పద్మారావు క్రమంగా చర్చికి వెళ్ళేవాడు. కానీ ఆ మధ్య ఏవో కారణాల వల్ల అతడు చర్చికి వెళ్ళటం మానేశాడు. పాస్టర్ బ్రన్హామ్ గారు అతనిని కలుసుకొని మాట్లాడాలని అనుకున్నారు. ఒకరోజు ఉదయం 6 గంటలకు పాస్టర్ గారు పక్క ఊర్లో ప్రసంగం చేయటానికి వెళ్ళి ఫస్ట్ బస్కు తిరిగి వచ్చారు. ఆయన పద్మారావు ఇంటి మీదుగా నడుస్తూ వస్తుండగా పద్మారావు చలిమంట ముందు కూర్చొని ఉండుట గమనించారు. బ్రన్హామ్ గారు నెమ్మదిగా వచ్చి పద్మారావు ప్రక్కనే కూర్చొని చలిమంట కాచుకుంటూ ప్రారంభించారు. 2 నిమిషాలు అయిన తర్వాత బగబగా మండుచున్న మంటలో నుండి ఒక కట్టెను తీసుకొని పక్కగా ఉంచారు. పద్మారావు ఆ కట్టెను చూచాడు. 1 నిమిషం అయ్యేసరికి ఆ కట్టెకు ఉన్న మంట రెపరెపలాడి ఆరిపోయింది. కొద్దిసేపట్లో దాని చుట్టూ తెల్లగా బూడిద ఏర్పడింది. కాబట్టి ఓ సహోదరుడా, ఆ పాస్టర్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన ఆ కట్టెను తీసుకొని మరలా మంట మధ్యలో పెట్టాడు. 1 నిమిషంలో ఆ కట్టెకు మంట అంటుకుంది. అది మిగతా కట్టెలతో బగబగా మండసాగింది. బ్రన్హామ్ గారు లేచి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. పద్మారావు పాస్టర్ గారి చేతులు పట్టుకొని, మీ నిశ్శబ్ద ప్రసంగానికి చాలా వందనాలండి. నేను వచ్చే ఆదివారం నుంచి క్రమంగా చర్చికి వస్తాను అన్నాడు. కాబట్టి సహోదరుడా, సమాజముగా కూడుట మానకూడదు. దేవుని మందిరంలో గడుపుచూ ఉండాలి. దేవుని మందిరంలో ఒక్క దినమును ఉండుట ఎంతో గొప్ప భాగ్యము. అది ఒక ధన్యత, శ్రేష్టమైనది. కాబట్టి సమాజముగా కూడట మానకూడదు. ఆమెన్. ఇట్లు నీ సహోదరి గ్రేస్ మర్నతశాలం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.